అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఏంటి మళ్ళీ వచ్చారు? బెయిల్ పేపర్స్ మీద యష్తో సైన్ చేయించాలి, అందుకే వచ్చాం. వెళ్ళి సంతకం పెట్టించుకోండి, వెళ్ళండి. ఎస్ఐ గారు, చిన్న రిక్వెస్ట్. ఏంటా రిక్వెస్ట్? నాన్నని చూడాలని మా పిల్లలు వచ్చారు. వస్తే నా భర్తని కాసేపు సెల్లో నుంచి బయటికి తీసుకెళ్లి పిల్లలతో మాట్లాడిస్తాను. ఏంటి, ఓ నేరస్తుని బయటికి తీసుకెళ్తారా? ఇదేమన్నా మీ ఇల్లు అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు నీ మొగుడిని తీసుకెళ్ళడానికి? హలో ఎస్ఐ గారు, లేడీస్తో కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఒంటి మీద కాకి యూనిఫామ్ ఉంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. స్టేషన్ రూల్స్ తెలియకుండా ఆవిడ గారు అలా అడగడం కరెక్టేనా? సెల్లో ఉన్న ఖైదీని అలా ఎలా బయటికి పంపిస్తాం? వాడు ఎస్కేప్ అయితే రిస్క్ మాకే కదా. రిక్వెస్ట్ చేశాను, కుదురుతుంది అంటే ఓకే చెప్పండి, లేదంటే కుదరదు అని చెప్పండి. అంతేకాని ఇది మీ ఇల్లా అది ఇది అని ఎక్స్ట్రా మాటలు ఎందుకంటారు? ఇక్కడ రూల్స్ ప్రకారం ఏం జరుగుతుందో మాకు బాగా తెలుసు ఎస్ఐ గారు. మాకు టైం వస్తుంది. ఈ అనవసరమైన డిస్కషన్ ఆపి మీరు వచ్చిన పని చూసుకుని వెళ్ళండి, వెళ్ళండి. సింధు, నువ్వు వెళ్ళి యష్తో మాట్లాడుతూ ఉండు, నేను ఈ ఎస్ఐతో మాట్లాడొస్తాను. నాతో ఏంటి నువ్వు మాట్లాడేది? మీ స్టేషన్లో మీకు పవర్ ఉండొచ్చు, కానీ మీ పైన కోర్టు అనే సూపర్ పవర్ ఉంది కదా, దాన్ని మర్చిపోకండి. యష్, సింధు, 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 నీ నుదుటిపైన గాయం ఏంటి? ఏమైంది సింధు? అబే ఏం లేదు, ఏదో పరధ్యానంలో నేను కాలు జారి కింద పడ్డాను. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు సింధు. ఏంటి యష్ అలా చూస్తున్నావు? సింధు, నీ పర్మిషన్ లేకుండా నీ మెడలో నేను తాళి కట్టినప్పుడు ఎందుకు నువ్వు నన్ను ద్వేషించలేదు? నువ్వు ఏ తప్పు చేయకపోయినా నిన్ను అనుమానించి నీ మీద నింద వేసినప్పుడు ఎందుకని నన్ను దూరం పెట్టలేదు? మూర్ఖత్వంతో నీ మెడలో నేను తాళి తెంచినప్పుడు గాని మా వదిన క్యారెక్టర్ కరెక్ట్ కాదు, తను మంచిది కాదు అని నువ్వెన్నిసార్లు చెప్పినా నేను వినకుండా నీ మీద కోపంతో మా వదిన్ని గుడ్డిగా నమ్మి పరిస్థితిని ఎంత దూరం తీసుకొచ్చుకున్నాను. అయినా ఎందుకు నువ్వు నన్ను ద్వేషించడం లేదు? ఎందుకు నన్ను అసహ్యించుకోవడం లేదు? యష్, నువ్వు నా భర్తవి. నువ్వేదో అనుమానించావని, నా మీద నింద వేశావని, నన్ను కోపగించుకుంటున్నావని, నా మెళ్ళో తాళి తెంచావని, నన్ను బాధ పెట్టావని నిన్ను ఎలా ద్వేషిస్తాను, ఎలా దూరం పెడతాను యష్? భార్యకి భర్తే లోకం, సర్వస్వం. సముద్రంలోనూ సంసారంలోనూ ఆటుపోట్లనేవి సహజం యష్.
అలా అని సముద్రం నుంచి నీరు వేరవుతుందా? భర్త నుండి భార్య దూరం అవుతుందా చెప్పు? నేను నిన్ను ప్రేమించాను, నా ప్రాణం అనుకున్నాను. అలా ఎలా వదిలేస్తాను యష్ నిన్ను? నువ్వు నా భార్యవి కాకపోయి ఉంటే నీకిన్ని కష్టాలు బాధలు ఉండేవి కాదు సింధు. నీకు నా మీదున్న ప్రేమ అభిమానం నీ మీద నాకెక్కడున్నాయి సింధు? లేదు 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 యష్! సింధు, యష్! లేదు. అయ్యో యష్! 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 ఏంటిది యష్? నువ్వంటే చిన్నప్పటి నుంచి నాకు పిచ్చి ప్రేమ. అందుకే నువ్వు నన్ను దూరం పెట్టినా నేను నీకింకా దగ్గర అవ్వాలనే చూశాను. లేదు సింధు, నీ విషయంలో నేను క్షమించరాని తప్పు చేశాను. యష్, క్షమించడంలోనే నిజమైన ప్రేమ ఉంది. నీకోసం నేను ఎంతైనా భరిస్తాను, ఏదైనా సహిస్తాను, దేన్నైనా ఎదిరిస్తాను. సింధు, ఇన్నాళ్ళు భార్య అంటే ఒక మామూలు ఇల్లాలే అనుకునేవాణ్ణి. కానీ నిన్ను చూశాకే నాకు అనిపిస్తుంది భార్య అంటే ఒక బాధ్యత. ప్రతి ఇంట్లో ఉండే ఓ దేవత. భార్య ఎప్పుడూ ప్రత్యేకమే. కానీ నాలాంటి భర్తలే తన్ని సరిగ్గా గుర్తించలేకపోతున్నారు. భార్య ఎప్పుడు ప్రత్యేకమే. ఐ లవ్ యూ సింధు, ఐ లవ్ యూ. లవ్ యూ యష్. యష్, నిన్ను చూడాలని రిషి శశి వచ్చారు. బయట వెయిట్ చేస్తున్నారు. పిల్లల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు సింధు?